హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు ఉసిరికాయ ఊరగాయ చేసుకుందాం అనుకున్నానండి. ఉసిరికాయలు తీపించుకున్నాను, ఒక 2 kgs. కొద్దిగా మచ్చలుగా ఉంటే అవి కట్ చేసేసి ఎండకి ఆరబెట్టేసి తెచ్చేసుకున్నాను. ఇవి 2 kgs అండి. క్వాంటిటీ ప్రకారం అయితే ఇదిగోండి, ఈ గ్లాస్తో 8 glasses వచ్చింది ఉసిరికాయలు. అందుకని అదే గ్లాస్తో నిండుగా కారం తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ పడుతుంది. నా దగ్గర సేమ్ మెజర్మెంట్స్ గ్లాసెస్ ఉన్నాయండి, అందుకని చెప్పి ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ ఆవాలు, ఆ గ్లాస్ కన్నా చిన్న గ్లాస్ అండి ఇది, అంటే ఆ గ్లాస్లో 1/4 భాగం వేసుకోవచ్చు. దాంతో సాల్ట్ తీసుకున్నాను. ఈ గ్లాస్కి 1/4 భాగం అయితే ఈ గ్లాస్కి సాల్ట్ వస్తుందండి. ఈ సాల్ట్ కల్లుప్పు. దీన్ని నేను ఎండపెట్టి పొడి చేసుకున్నాను సాల్ట్ లాగా. కొద్దిగా పసుపు, ఇంగువ, 2 స్పూన్ల మెంతులండి. ఇవి నేను ఫ్రై చేసుకుంటూ చూపిస్తాను. 1/2 గ్లాస్ ఆవాలు కదండి, ఇవి బాగా డ్రై రోస్ట్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చిటపటం అంటున్నప్పుడు 2 స్పూన్ల మెంతులు యాడ్ చేసుకున్నామండి. చూసారు కదా, చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇదే బాణట్లో ఉంచకుండా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు మనము కొద్దిగా ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ ఆవాల్ని మిక్సీ పట్టుకుందాం. చిన్న టీ గ్లాస్కి 1/4 వంతు నిమ్మరసం తీసుకున్నాను. చూసారు కదండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా జాలి లాంటి గరిటెలో పెట్టి మనం ఒక్కొక్కటి వేసుకుంటే ఆయిల్ మన మీద పడకుండా ఉంటుంది. తర్వాత నిదానంగా డ్రాప్ చేసేయచ్చు ఆయిల్లోకి. చూస్తున్నారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. కొద్దిగా పట్టించుకొని చూస్తే కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. ఈ ఆవిరికి లోపల ఉడికిపోతుంది. ఇంకా ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేస్తే నిల్వ ఉండే కొద్దీ కాయ నల్లబడిపోతుంది. పెద్ద సైజు గిన్నెలో వేసేసుకున్నామంటే ఉప్పు కారం అన్నీ కలుపుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడు కూడా మనము వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలండి. లేకపోతే మనం ఫస్ట్ బ్యాచ్ తీసేపల సెకండ్ బ్యాచ్కి ఆయిల్ హీట్ అయిపోతుంది. అందువల్ల సిమ్లో పెట్టుకొని తీసుకోవాలి. ప్రతి హౌస్లో వింటర్ సీజన్ అంటే ఉసిరికాయ పచ్చడి, సమ్మర్ సీజన్ అంటే మామిడికాయ పచ్చడి కామనే కదండి. మోస్ట్లీ అందరూ పెట్టుకుంటారు అనుకుంటా, నాకు తెలిసి. ఇలా అన్ని బ్యాచెస్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఉప్పు కారం కలిపేసుకుందాం. దానికన్నా ముందు ఈ ఆయిల్ ఇప్పుడే కదండి తీసాం మనము. ఈ ఆయిల్లోనే ఆవాలు, ఎండుమిరపకాయలు పోపు వేసుకొని చల్లార్చుకుందాం. మళ్ళీ ఆయిల్ హీట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం నీట్గా బంద్ చేసేసుకున్న తర్వాతనే ఆవాలు వేసేసుకోవచ్చు. అదే హీట్ మీద అవి వేగిపోతాయి.
ఎండుమిరపకాయలు. ఈ ఆయిల్ మొత్తం చల్లబడిన తర్వాత మనము ఉసిరికాయలో కలుపుకుందాం. చూడండి, మనం తీసి పెట్టుకున్న 1 గ్లాసు కారం, ఇది మనం ఇంట్లో ఆడించుకుంది అయితే బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 1/1 యాడ్ చేసేసుకోవడమే. కల్లుప్పు మాత్రం ముద్దగా ఉండకుండా చూసుకుంటే, పొడి మనం మిక్సీకి వేసుకున్నప్పుడు ముద్దగా లేకుండా ఉంటే చూసుకుంటే అది బాగా కలుస్తుందండి. ఒకవేళ ఇలా అయినా కూడా మనం వెంటనే ఇలా అనుకునేస్తే అది ఉండగట్టకుండా ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ అన్ని మనం ఇంతకు ముందుగానే మనం కౌంట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఇంకేం మెజర్ చేసుకోక్కర్లేదు, డైరెక్ట్గా కలిపేసుకోవడం. 1/2 స్పూను ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాం. మొత్తం కలిపెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకుందాం. ఇంకేం మనము కౌంట్ చేసుకోక్కర్లేదండి, లెక్క చూసుకోక్కర్లేదు. ఈ నూనె సరిపోదా ఎక్కువ అవుతుందా అని మనము గ్లాస్తో మెజర్మెంట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. లాస్ట్లో ఆవాలు మిగిలిపోయండి, ఇవి కూడా వేసుకుంటాం. మొత్తం కలిపెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా కలిపేద్దాం. సో నిమ్మకాయలతో కావాలి అంటే ఒక 6 నిమ్మకాయలు అయితే సరిపోతుంది 2 కేజీలకి. నిమ్మరసం కూడా యాడ్ చేసేసాం కదండి, 6 నిమ్మకాయల రసము. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టేసుకోవాలండి. వంటింట్లోనే ఎక్కడైనా ఒక పక్కన సైడ్గా తగలకుండా ఒక 2 డేస్ ఉంటే సరిపోతుంది. 3 డేస్ అయినా ఉండొచ్చు, కానీ 2 డేస్ సరిపోతుంది. ఎందుకంటే మనం బాగా ఫ్రై చేసుకుందాం కదా. ఏదైనా జాడీని కానీ ఏదైనా తగలకుండా ఒక వస్తువు మనం దీని మీద బరువు పెట్టేస్తే, ఇలా బరువు పెట్టేస్తే అది ఎక్కడ గాలిపోకుండా ఉంటుంది. చలికాలం కదా, గాలిపోతుందని. లేదంటే ఒక ఫ్రెష్ క్లాత్ అని ఇలా పెట్టేసి వదిలేయచ్చు. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మూత తీసి చూద్దాము. పర్ఫెక్ట్గా ఉంది. కొద్దిగా ఆయిల్ తగ్గినట్టుంది. కొంచెం ఆయిల్ హీట్ చేసి కలుపుకుందాం. కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్. ఇప్పుడు దీన్ని జాడీలో కానీ ఏదైనా గాజు బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనంత వరకు 2 డేస్కి ఒకసారి ఒక దాంట్లో ఒక కంటైనర్లోకి వేసుకొని తినచ్చు. మొత్తం ఒకటేసారి బయట పెడితే ఈ మంచు కాలంకి కొంచెం బూజు పట్టే ఛాన్సెస్ ఎక్కువ. సో కొద్దిగా తీసుకొని వాడుకుంటే బాగుంటుంది.